ఎంటీవీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా గణపతి శ్లోకం. శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయి సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మరి ఎంటీవీ తెలుగు ప్రేక్షకులందరికీ కూడాను ఈ వారం రాశి ఫలాలకి స్వాగతం సుస్వాగతం. మరి అలాగే ప్రతిదీ కూడాను మన ఆస్ట్రాలజీ అనుసరిస్తూ ఈ యొక్క 12 రాశుల వారికి కూడాను మరి ఈ యొక్క కాల ప్రణామం ప్రకారం మరి కాలపత్ర శాస్త్రాలను అనుసరిస్తూ ఈ వారం కూడా అలాగే ప్రతిదినము కూడాను మరి కొత్తదనంతో కొత్త రెమెడీస్తో ఆస్ట్రాలజీని అనుసరిస్తూ మరి చాలా అంటే చాలా ముందుకు వెళ్తున్నాము. అలాగే వాటిని పాటిస్తున్నారు, చాలా ప్రతి ఒక్కరు కూడా పాటిస్తూ జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఆస్ట్రాలజీని ప్రతి ఒక్కరు కూడాను ఏదైతే చేయాలో, ఏదైతే ఎక్కడికైనా వెళ్ళాలో అవన్నీ ప్రతిదీ కూడా మనం మాట్లాడుకుంటున్నాం. అది ఎప్పటికప్పుడు నాకు సందేశాన్ని ఇస్తున్నారు, గుడి దగ్గర కలిసినప్పుడు చెప్తున్నారు. మరి అలాగే తూచా తప్పకుండా పాటించండి. అలాగే ఏదైనా సరే పాజిటివ్ ఎనర్జీని తెచ్చుకోవడానికి 100% ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అలాగే ప్రతి వారము కూడాను కొత్తదనంతో మరి అలాగే ఈ వారం కూడాను మరి మా గురువరి అయినటువంటి శ్రీజిత్ నంబూద్రి గారి యొక్క ఆశీస్సులతో మీ కేరళ ఆస్ట్రాల్ ధనుష్ నంబూద్రిగా మరి వివిధ పడిపూజా కార్యక్రమాల్లో, దేవీ దేవతల ఆరాధనలో, దైవ దర్శనాల్లో మరి ముందుంటూ కూడా అలాగే ఈ వారం కూడా ఈ ఒక వారం రాశి ఫలాలకి కూడాను తెలియజేసుకుందాం. అలాగే కూడా మొదటిగా మేషరాశి. మేషరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మేషరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 5. మరి ఎప్పటి నుంచో కూడా కొన్ని విభేదాలకు సంబంధించినటువంటి చిక్కులు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క దాంపత్య జీవితంలో ప్రతి ఒక్కరు కూడా కొన్ని లోటుపాట్ల వల్ల ఈ యొక్క మ్యారేజ్ చేసుకొని ఇలాగ ఎప్పటి నుంచో ఇంట్లో గొడవలు, అనుమానాలు, రకరకాల విభేదాలు ఏదైతే ఉన్నాయో అది దైవానుగ్రహం వలన ఈ వారం అతి దగ్గరలో అంటే మీరు అది మనశ్శాంతిని తెచ్చుకునేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఎప్పటి నుంచో ఈ బాధలు, మ్యారేజెస్ సంబంధించిన అంటే ఇంట్లో గొడవలు, ఇలాగ ఇబ్బందులు, భార్యాభర్తల ఇబ్బందులు రకరకాలుగా ఉంటాయి. ఒక అండర్స్టాండింగ్ అనేది ఈ వారం ఏర్పడుతుందని అర్థం. అది ముఖ్యంగా ఈ కొత్తగా దాంపత్య జీవితంలో అడుగు పెడుతున్న వారికి కానీ 2-3 సంవత్సరాల నుంచి మ్యారేజ్ కళ్యాణంలో ఉన్నవారే కానీ ఈ వారం అంతా కూడాను అది అనుకూలంగా చాలా అంటే చాలా ముందుకెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ యొక్క మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో ఇంకా దేవీ దేవతల ఆరాధనలో చక్కగా ముందుకెళ్తున్నారు. అలాగే మన ఆస్ట్రాలజీ అనుసరిస్తూ ఇంకా ముందుకెళ్తున్నారు. వెళ్ళండి, ఏదైనా సరే చెయ్యాలి, కార్యక్రమం చెయ్యాలి, ఇలా నూతనంగా బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఇలా వ్యాపారం గురించి కానీ ఇలాగే కిరాణా బట్టల కొట్టు ఇలా రకరకాల బిజినెస్ సంబంధించిన ఆలోచనలు అయితే వస్తాయి. అంతేకాకుండా మేషరాశి వారు గృహప్రవేశానికి సంబంధించిన అవకాశాలు మాట్లాడుకునేటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా కళ్యాణానికి సంబంధించిన కార్యక్రమాలు పాల్పంచుకుంటారు. వివాహాది శుభ కార్యక్రమాలు మీ ఇంట ఆనందాన్ని సంతోషకరంగా చేస్తే, అంతేకాకుండా ఈ యొక్క ఉద్యోగ రీత్యా కానీ ముందుకెళ్ళటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ యొక్క గవర్నమెంట్ రీత్యా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అధికారికంగా మంచి ప్రశంసలు అందుకుంటారు. రాజకీయంగా కూడా మంచి ప్రజల నుంచి మన్నన పొందుతారు. అంతేకాకుండా మేషరాశి వారి యొక్క సన్నిహిత వర్గాల నుంచి కలయిక బాగుంది కాబట్టి చక్కగా అప్రమత్తం అనేది చాలా అవసరం. అంతేకాకుండా దూర ప్రయాణాలు చేస్తారు, దైవ దర్శనాలు చేస్తారు. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. మరి తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. వృషభ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 3. ఎప్పటి నుంచో వివాహానికి సంబంధించినటువంటి ఏదైతే చిన్న చిన్న చిక్కుముడులు ఉన్నాయో అవి ఈ యొక్క నెలలో అంటే ఈ శ్రావణ మాసం వచ్చేసరికి చక్కగా మీ ఇంట ఆ మాటలు అయితే చక్కగా పరిపూర్ణంగా ఉంటాయి అన్నమాట. శ్రావణ మాసం దగ్గర పూర్తవుతుంది అనే సందర్భం వస్తున్న రోజుల్లో
చక్కగా మీ ఇంట్లో ఉన్నటువంటి ఎప్పటి నుంచో 5 సంవత్సరం నుంచి 6 సంవత్సరం నుంచి వివాహానికి ఏదైతే మీకు చిక్కుముడులు ఉన్నాయో అది ఈ నెలలో, అది వచ్చే ఈ సంవత్సరం చివరిలో చక్కగా ఆ మాసంలో చక్కగా మీ కళ్యాణానికి సంబంధించినటువంటి మాటలైతే ఖచ్చితంగా ఉంటాయి. అవి ఇంకా ముందుగా రావడమే కాదు, ముందుకెళ్ళటం కూడా చాలా ఆస్కారం ఉంది. ఈ యొక్క వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్నటువంటి వారే కానీ, సాఫ్ట్వేర్ రంగమే కానివ్వండి, చాలా అంటే చాలా మెరుగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాక రాజకీయంగా మంచి ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగంలో చేస్తున్న వారే కానీ, ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, వివిధ సెక్టర్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారో వారందరూ కూడాను అధికారికంగా మంచి ప్రశంసలు అందుకుంటారు. అంతేకాకుండా ఆధ్యాత్మిక సందర్శన చేస్తారు, దైవ దర్శనాలు చేస్తారు. అంతేకాకుండా ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా చక్కగా కుంకుమతో అభిషేకించిన, చక్కగా గంధంతో అలంకారం చేసిన, చక్కగా ఆ స్వామి సంతోష భక్తుడే మీ యందు సాక్షాత్కారం మీకు లభిస్తుంది. ఖచ్చితంగా ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. చక్కగా సన్నిహిత వర్గాల నుంచి అందకలేక బాగోలేదు. ప్రతినిత్యము కూడా దేవీ దేవతల ఆరాధనలో ఉండండి. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు నేను నిమ్మపండుని చాలా సందర్భాల్లో క్యారీ చేయమని చెప్తూ ఉంటాను. నిమ్మపండుని క్యారీ చేయడం అంటే ఏం కాదండి, దేవాలయం దగ్గర ఉన్న నిమ్మకొండ కానివ్వండి, మీ ఇంట్లో ఏదైనా ఉంటే అక్కడ మనస్ఫూర్తిగా మీ ఇష్టదైవాన్ని నమ్ముకొని చక్కగా దేవుని తలుచుకొని నిమ్మకాయని చక్కగా జేబులో వేసుకొని ప్రయాణం చక్కగా చేసుకోండి. ఎక్కడైనా సరే ఆటంకాలు అనేది ఎదురవద్దు. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతి నిత్యము కూడాను ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని ఒక తాపత్రయంతో ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ నెలంతా కూడా కొంచెం ఒడిదుడుగులుగా ఉంటాయి కాబట్టి కొంచెం గట్టిగా ప్రయత్నం చేయండి. సుముహూర్తాలతో, వేద పండితుల ఆశీర్వాదనలతో మరి ముందుకు వెళితే ఖచ్చితంగా ఆ యొక్క బ్రహ్మ ముహూర్తంలో మీరు అదేంటే ఓపెనింగ్ చేయడం అనేది కానీ, ఏదన్నా నూతనంగా స్టార్ట్ చేయాలి అనే విధానం కానీ చక్కగా ఆలోచనలు అయితే వస్తాయి. అంతేగాని ముందుకైతే వెళ్తారు. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఆధ్యాత్మిక దర్శన సందేహాలే కానీ, దైవ దర్శనాలే కానీ, దూర ప్రయాణాలే కానీ చక్కగా ఆహ్లాదాన్ని మీకు అందజేస్తాయి. అంతేకాకుండా ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతినిత్యము కూడాను శనీశ్వర స్వామికి నల్ల నువ్వుల నూనెతో శనివారం రోజు తైలాభిషేకం కనుక చేయించుకుంటే కనుక ఎలాంటి ఆటంకాలైనా సరే పటాపంచలేకపోతాయి. ఖచ్చితంగా ఇలాంటి రెమెడీస్ ని పాటించండి. అంతేకాకుండా ఇంకా దైవానుగ్రహం తీసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఖచ్చితమైనటువంటి అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. తదుపరి రాశి మిథున రాశి. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మిథున రాశి వారి అదృష్ట సంఖ్య మరి 1. ఎప్పటి నుంచో ఈ యొక్క సందేహాలు మీలో ఉండిపోతున్నాయి. 7 సంవత్సరాలుగా కోర్టులో మేము వేసామండి, మా ఆస్తికి సంబంధించినటువంటి మాకు ఇప్పటికీ రాలేదు, ఏమిటి మాకు ఈ బాధలు, ఇంకా మేము కోర్టుల చుట్టూ తిరగడమేనా, మేము ఎందుకు మాకు ఈ బాధలు, మా ఆస్తి గురించి మేము పోరాడుతున్నాము, ఎవరిదో గురించి కాదు కదా, ఎందుకు మాకు ఇలాంటి విభేదాలు, వాళ్ళకి వీళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది తప్ప మాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు అనే ఆలోచనతో ఇంట్లో బాధపడుతూ ఉన్నారో వారికి ఈ వారము అతి త్వరలో ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా దగ్గరలో ఉన్నాయి. కానీ దృఢమైనటువంటి దృష్టితో ఉండండి. చక్కగా ఇన్ని సంవత్సరాల నుంచి ఎంతో మనోధైర్యంతో ఉన్నారు, అలాగే ముందుకు వెళ్ళండి. ఎక్కడైనా సరే మీకు ఆటంకం అనేది ఎదురవ్వదు. ఖచ్చితంగా మీరు నమ్మేటువంటి భగవత్ ఆరాధనలో వెళ్ళండి. ఏ సంకల్ప బలమైనా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది. అంతేకాకుండా ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఆధ్యాత్మిక సందేశాలే కానివ్వండి, దేవ దర్శనాలే కానివ్వండి, దేవాది దేవుల కళ్యాణం గురించే కానివ్వండి, ఆ కళ్యాణంలో పాలు పంచుకున్న చక్కగా చూసిన ఆ కళ్యాణం అక్షంతల శిరస్సు మీద చల్లుకున్న ఎలా లేని పుణ్యప్రాప్తి మీలో దక్కుతుంది. అంతేకాకుండా ఈ ఎక్కడా లేనటువంటి మనశ్శాంతిని కూడా మీకు లభిస్తుంది. అంతటి పవిత్రమైన పుణ్యస్థలాల్లో వెళ్తే కనుక. అంతేకాకుండా దైవ దర్శనాలు చేస్తారు. సన్నిహిత వర్గాల నుంచి మంచి కలయిక ఉంది. బంధుమిత్రుల నుంచి కూడా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పాల్పంచుకుంటారు. దూర ప్రయాణాలు చేస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల గురించి మాటలు మంతనాలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా నూతనంగా బిజినెస్ గురించి స్టార్ట్ చేయాలి అనే ఆలోచన ఉంటే కనుక అతి త్వరగా, ఇప్పుడు టైం ఎంతో మీకు లేదు కాబట్టి అతి త్వరగా ముందుకు వెళితే గనక
వచ్చే మాఘమాసంలో శ్రావణ మాసంలో చక్కగా మీరు ఓపెన్ చేసేటువంటి అవకాశాలు అయితే చాలా చాలా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఫలితం తీసుకుంటారు. అంతేకాదు మీరు ఏ దృష్టితో ఆలోచించినా సరే భగవత్ సంకల్పం లేనిది ఏది కూడా మీకు అనుగ్రహం ఉండదు. ఖచ్చితంగా మీకు అనుగ్రహం ఉండాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. ఆ దేవాలయం వెళ్ళండి, చక్కగా స్వామికి పాలుతో అభిషేకించండి, 2 ఒత్తులు వేసి దీపారాధన చేయండి, మనస్ఫూర్తిగా చక్కగా 9 ప్రదక్షిణాలు చేయండి. చాలు, ఎక్కడైనా సరే విజయం మీకు సిద్ధిస్తుంది. ఖచ్చితంగా చెప్తాను. మరి తదుపరి రాశి కర్కాటక రాశి. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. కర్కాటక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 1. ఏదో చిన్నప్పటి నుంచి కూడా తెలియనటువంటి గోల్స్ ఉంటాయి చాలా మందికి, చదువుకున్నవారే కానివ్వండి, ఇలాగ ఏదో బిజినెస్ చేస్తున్నవారే కానివ్వండి, ఎవరికైనా సరే చిన్న చిన్న గోల్స్ ఉంటాయి. అవి మీ మధ్యన ఎప్పటి నుంచో తీరని ఇబ్బందిగా ఉండిపోతుంది. అది ఈ సంవత్సరంలో మీరు నమ్ముకున్నటువంటి దైవ సాక్షిగా చక్కగా చెప్తున్నాను, అతి త్వరలో మీరు ఉద్యోగాల అవకాశాలే కానివ్వండి, ప్రతిదీ గవర్నమెంట్ లో ప్రయత్నం చేస్తున్నటువంటిదే కానివ్వండి, మీరు చక్కగా ఎగ్జామ్స్ రాస్తున్నారు, మైండ్ చక్కగా ఏకాగ్రత దృష్టితో పెట్టండి. మైండ్ సెట్ ని చెడు ఆలోచన పెట్టుకోకుండా చక్కగా వెళ్ళండి, ఎగ్జామ్స్ రాయండి. ఎక్కడైనా సరే మీకు అనిపిస్తే కనుక పాయింట్అవుట్ చేసినటువంటి ఎగ్జామ్ లో మీరు సక్సెస్ అయిపోయినట్టే. ఖచ్చితంగా చెప్తున్నాను, 100% మీకు విజన్ మీకే ఉంటుంది. 100% అక్షర సత్యం. కాబట్టి ఈ సంవత్సరం చక్కగా ఒక ఉద్యోగ అవకాశాలు అయితే యువతి యువకులందరికీ కూడా చాలా అంటే చాలా చురుగ్గా ఉన్నటువంటి సందర్భాల్లో మీరు గట్టి ప్రయత్నం చేస్తే గనక అధిష్టానంలో అధిష్టానం అంటే మీరు ఏదనుకోకండి, ఉద్యోగ ప్రాప్తిలో కూర్చుని పోతారు. ఇంకా చక్కగా మీరు చూసుకునే పని లేదు. ఇంకా ప్రతినిత్యము కూడాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళినా, దుర్గామాత ఆలయానికి వెళ్ళినా, ఆ అమ్మవారికి పసుపు కుంకుమలు ఇచ్చినా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఏ కోరిక అయితే కోరుకున్నారో అది 100% కోరిక నెరవేరేటువంటి అవకాశాలు చాలా దగ్గరలో ఉన్నాయి. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఆ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం పాల్పంచుకుంటారు. వివాహాది శుభ కార్యక్రమాల గురించి చర్చలు జరుగుతూ ఉంటాయి. దైవ దర్శనాలు చేస్తారు. సన్నిహిత వర్గాల నుంచి మంచి కలయిక ఉంది. బంధుమిత్రుల నుంచి కూడా ఆహ్లాదకరమైనటువంటి మాటలు వింటారు. అంతేకాకుండా ఏదైనా బిజినెస్ సంబంధించినటువంటి మాటలు అయితే జరుగుతూ ఉంటాయి. ఈ ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. తదుపరి రాశి సింహరాశి. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. సింహరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 4. ఎన్నో సంవత్సరాలుగా మీరు చిన్న చిక్కుముళ్ళు ఉంటా ఉంటాయి. ఆ చిక్కుముళ్ళు అంటే ఏం కాదండి, సంతానం గురించి, ఇలా వివాహం గురించి మన యొక్క ఛానల్లో చాలా వరకు నేను రెమెడీస్ చెప్తా వచ్చాను. ప్రతి ఒక్కరికి కూడా పాజిటివ్ అయింది గురువు గారు చెప్పి నన్ను దేవాలయం దగ్గర కలిసినప్పుడు చాలా మంది చెప్తా ఉన్నారు. అది మీరు పాటిస్తున్నారు కాబట్టి అది చాలా మంది తెలియని వారికి కూడా తెలియపరచండి. ఆ రెమెడీస్ ని ఖచ్చితంగా ఏదైతే సంతానం గురించి అంటున్నారో, వివాహానికి సంబంధించి అన్నారో అది 100% ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా అది పాటించి ఇన్ని వారాలు చేస్తే గనక మీరు ఏ సంకల్పంతో ఏ యొక్క కోరికతో ఉన్నారో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇది చాలా మంది దైవానుగ్రహంతో ఉన్నవారు అందరూ కూడా చెప్పడం కూడా జరిగింది. కొన్ని వేల మంది ఇలాంటి మాటలు జరిగినాయి అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం గురువు గారు మీరు చేసిన ప్రతి రెమెడీ కూడా మాకు సక్సెస్ అయిందని చెప్పేసాను. అది ఫాలో అవ్వండి, అది చెయ్యండి, అది నియమం ప్రకారం వెళ్ళండి. 100% మీరు విజయం మీకు సిద్ధిస్తుంది. అంతేకాకుండా దూర ప్రయాణాలు చేస్తారు, ఆధ్యాత్మిక దైవ దర్శనాలు చేస్తూ ఉంటారు, వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. సన్నిహిత వర్గాల నుంచి అంత కలయిక బాగోలేదు. ప్రతినిత్యము కూడా దేవీ దేవతల ఆరాధనలు ఉండండి. శనివారం చక్కగా 7 వారాలు అంటే ఎంకన్ బాబు దేవాలయానికి వెళ్ళినా ఆ స్వామికి చక్కగా సాష్టాంగ నమస్కారం చేసిన మనస్ఫూర్తిగా ఒక టెంకాయ కొట్టి ఒక 7 ప్రదక్షిణాలు చేసి ఆ స్వామి మనస్ఫూర్తిగా ధ్యానించండి. ఏదైతే మీ మనసులో సంకల్పం ఉందో, ఏదైతే నెరవేరాలనుకుంటున్నారో, అది దీక్షలో ఉన్నారో
అలాంటి కఠోరంగా ఉన్న ప్రతిదీ కూడాను మనసుతో చక్కగా స్వామిని ధ్యానిస్తే గనుక ఏదో రావాలి, ఏదో కోరిక నెరవేరాలని ఆశతో వద్దు. మనస్ఫూర్తిగా భగవంతుని నమ్ముకొని సాష్టాంగ నమస్కారం చేయండి. ఒక నారికేళం అంటే కొబ్బరికాయను కొట్టండి. చక్కగా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఇన్ని వారాల్లోనే మీరు ఏదైతే అనుకుంటున్నారో అది విజయం మీకు సిద్ధిస్తుందా. అంతేకాకుండా ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతినిత్యము కూడాను ఏదో ఉద్యోగ తపనలో చదువుకోవాలి, చదవలేకపోతున్నాము, కొంచెం ముందుకెళ్ళలేకపోతుంది, చదివి రావట్లేదంటే మీరు ఒక దృష్టిలో పెట్టాలి. అన్ని దృష్టిలో ఆలోచిస్తే పని అవ్వదు. ఏకాగ్రత దృష్టి అని చెప్తా. చాలా వరకు నేను చెప్పేది కూడా ఏకాగ్రత దృష్టి. దాని వలనే మీకు విజయం సిద్ధిస్తుంది. ఎందుచేతంటే పక్కన ఎలక్ట్రానిక్ అనేది పక్కన పడేసేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కన పడేసి మీరు చదవాలి కాన్సెప్ట్ మీలో మైండ్లో ఉంటే కనుక అది 100% మీకు ఏ రూపంలో రావాలో ఆ రూపంలో వచ్చేస్తుంది. మీకు రావాలి తపస్సు చేస్తే మాత్రం రాదు. మీరు అది కూడా ఏదో జపం చేసేస్తే ఏదో వచ్చేసిందండి అని గురువుగారు చెప్తే కూడా కాదు. మనసు నిర్మలంగా చదవాలి, చదివింది ఇక్కడ పెట్టుకోవాలి, ఇక్కడ పెట్టుకుంది ఎగ్జామ్ రాయాలి. అప్పుడే 100% మీరు సక్సెస్ అయినట్టు అని దృష్టిలో పెట్టుకోవాలి. అంతేకాకుండా సాఫ్ట్వేర్ రంగంగా నుండి కొన్ని కంపెనీస్ పరంగా ఎవరైతే ఉద్యోగరీత్యాలో ఉన్నారో మంచి అధికారికంగా వేరే మంచి స్కేల్ వచ్చే కంపెనీకి ట్రాన్స్ఫర్ అవడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఆధ్యాత్మిక సేవలు పాల్పంచుకుంటారు. ఆరోగ్య పట్ల అప్రమత్తం ప్రతినిత్యము కూడాను మంగళవారం ఆంజనేయ స్వామికి తమలపాకులు మాల ఇచ్చిన ఆ స్వామికి సింధూరంతో శ్రీరామ్ జై శ్రీరామ్ అనే చక్కగా స్వామికి అర్చించిన మీరు ఏదైతే సంకల్పం ఉందో ఖచ్చితంగా నెరవేరుతుంది. అంతేకాకుండా ప్రతి నిత్యము కూడా ప్రతి ఏ కార్యక్రమం చేయాలనుకుని ఎక్కడికి వెళ్ళాలన్నా సరే నిమ్మకొండ అనేది పెట్టుకొని మనస్సులో ధ్యానించి చక్కగా అమ్మవారిని కానివ్వండి, సుబ్రహ్మణ్యేశ్వరుని ఎవరినైనా సరే ధ్యానించి నమస్కరించుకొని జేబులో పెట్టుకోండి. దేవాలయం దగ్గరికి వెళ్ళి తెచ్చుకోండి, చక్క పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఎక్కడికి వెళ్ళినా సరే విజయం మీ వెంటే ఉంటుంది. ఈ యొక్క తదుపరి రాశి కన్య రాశి. రాశి కన్య రాశి. కన్య రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. కన్య రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 3. మరి చాలా కాలం నుంచి కూడాను ఈ యొక్క దాంపత్య జీవితంలో భార్యాభర్తల కలయికలు చాలా అంటే చాలా అన్యోన్యంగా ఉంటున్నాయి అని చాలా మంది బయటపడట్లేదు. ఎందుచేత అంటే అది 10 మందికి అల్లరయ్యేలా చేద్దామా అలాంటి వ్యక్తుల దగ్గర నుంచి మీరు కొంచెం బయటకు రావాలి. ఎందుకంటే చెడు మాటలు విని కాపురాలు నాశనం చేసుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి వ్యక్తులు కూడా ఈ యొక్క దీంట్లో ఉన్నారు. అలాంటి ఈ రోజుల్లో రాబోతున్నాయంటే మీరు ఎంత అప్రమత్తంగా ఉండాలి అది ఆలోచించండి. ఎవరు చెప్పుడు మాటలు వినద్దు. మీ మనసుకి మీ మైండ్ మీరు ఎలాగైతే అనిపిస్తుందో అలా చెయ్యండి. అంతేగాని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసేసి నేను ఈ దేశానికి నేనే రాజును, నేను ఈ దేశానికి నేనే రాణి అంటే సరిపోదండి. భార్యాభర్తల కలయిక అనేది చాలా అంటే చాలా ఏర్పడే సందర్భం చాలా అరుదు. అది బ్రహ్మదేవుడు ముడిపడేటువంటి సందర్భంలోనే వస్తుంది. కాబట్టి అది ఇరు వర్గాలు పెద్దలందరూ కలిసి సమక్షంలో చేసేటువంటి కళ్యాణం. అది మీరు నచ్చినట్టు విడిపోవాలి, నచ్చినట్టు ఉండాలి అంటే సరికాదు. ఇది కలియుగంలో వెళ్తున్నాం, కొన్ని తగ్గాలి, కొన్ని నెగ్గాలి అంటారు. అది దృష్టిలో పెట్టుకొని ఇక దాంపత్య జీవితం ముందుకు వెళ్ళండి. మీకు మీ కుటుంబంలో కానీ మీ జీవితంలో కానీ కలయిక ఇబ్బందులు అనేది రాదు. అంటే నెగిటివ్ ఆలోచన అనేది రాదు. అది పక్కా చెప్తున్నాను. అంతేకాకుండా ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఆధ్యాత్మిక సేవలు పాల్పంచుకుంటారు, దైవ దర్శనాలు చేస్తారు, దూర ప్రయాణాలు చేస్తారు. బంధుమిత్రుల నుంచి కూడా కలయిక బాగుంది. అంతేకాకుండా సన్నిహిత వర్గాల నుంచి అంత కలయిక బాగోలేదు. కాబట్టి ప్రతి ఒక్కటి కూడాను ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అంతేకాదు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాము, బిజినెస్ సంబంధించినటువంటి ఆలోచన అయితే ఉన్నాయి. ఈ సంవత్సరంలో ఒక 2-3 నెలల్లో అలాంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అప్పటి వరకు వేచి ఉండండి. ఏదైనా సరే నిరీక్షణ అనేది టైం అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు మీరేంటి అనేది మీరు చూపించుకుంటేనే 10 మందికి తెలుస్తుంది. అంతేకాదు ఒక రాశి ఎవరైతే ఉన్నారో 10 మందికి నచ్చేటువంటి సందర్భాలలో మీరు వాళ్ళతో అలాంటి పనులు అయితే చక్కగా చేస్తారు. 10 మందిని మన్నన పొందుతారు. మీ వల్ల 10 మంది కూడా సంతోషపడతారు. అంతేకాకుండా దైవ కార్యక్రమాల్లో ఉంటూ ఆధ్యాత్మిక సేవలు పాల్పంచుకుంటూ ఆదివారం రోజున
గ్రామ దేవతకి సద్ది నైవేద్యాన్ని సమర్పిస్తే గనక ఏదైతే మీరు అనుకున్న మీ కుటుంబం అంతా చాలా చల్లగా ఉంటుంది. ఖచ్చితంగా చెప్తున్నాను. ఇది అమ్మవారి కరుణా కటాక్ష ప్రతి ఇంట ఉండాలి. అది ముక్కోటి దేవతలు అందరూ కూడా ఉన్నటువంటి మూలం. అలాంటి దేవతని మరి ఆరాధిస్తే గనక చక్కగా మీరు ఏదైతే అనుకుంటున్నారో అది నెరవేరుతుంది. అంతేకాదు చదువుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో బిజినెస్ చేయాలి, వేరే కంపెనీస్కి వెళ్ళాలి, యుఎస్ఏస్కి వెళ్ళాలి, ఇలా వీసా రావాలి, అలాంటి ఎవరైతే ఆలోచన పరంగా వెళ్తున్నారో ఈ వారం అంతా కూడా అంత అనుకూలంగా చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కటి కూడాను ఈ వారమే బాగుంది. మళ్ళీ వచ్చే నెలలో శ్రావణ మాసంలో మళ్ళీ మొదలవుతుంది. ఎందుచేత అంటే కొన్ని సందర్భానుసారము బ్రహ్మ గడియల చేత, బ్రహ్మ ముహూర్తాల చేత కొన్ని గడియలు ఉంటాయి. ఆ గడియల్లో మీరు చేసేటువంటి తలబెట్టే ప్రతి కార్యక్రమం కూడా పట్టిందల బంగారం అవ్వాల్సిందే. ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. అది దృష్టిలో పెట్టుకుని మరీ ముందుకెళ్ళండి. అంతేకాదు సోమవారం శివ పంచాక్షరి స్తోత్రాన్ని పఠించిన, పంచామృత అభిషేకాలతో అర్చించిన ఆ స్వామికి మనస్ఫూర్తిగా సాష్టాంగం చేసి చక్కగా 2 చేతులు శివలింగాన్ని చక్కగా తాకి ఖచ్చితంగా ఆ అదృష్టం మీ భాగ్యం మీ సొంతం అవ్వాల్సింది. అంతేకాదు ప్రతినిత్యము కూడా ఏ సంకల్ప బలం అయితే చేస్తున్నారో ప్రతిదీ కూడా మీరు అనుకున్నదల్లా కోరిక నెరవేరాలి. కాబట్టి ఖచ్చితంగా అదృష్టంగా భావిస్తారు. అంతేకాకుండా ప్రతినిత్యము కూడాను దేవీ దేవతల ఆరాధనలు ఉండండి. ఖచ్చితంగా సత్ఫలితాలు తీసుకుంటారు. తదుపరి రాశి తులారాశి. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. తులారాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరొకటి. ఎప్పటి నుంచో కూడా కొన్ని విభేదాలకు సంబంధించినటువంటి అన్నదమ్ములు, విభేదాలు అంటే అన్నదమ్ములు, ఆస్తి గురించి, పొలాలు, స్థలాలు, ఇల్లు, ఇలాంటి ఏదైతే ఉన్నారో అలాంటి చిక్కుముడి నుంచి ఏదైతే ఉందో ఈ వారము అతి త్వరలో మీకు ఫైనల్ జడ్జిమెంట్ హియరింగ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుచేత అంటే మీరు ఎప్పటి నుంచో నేను ఒకటే చెప్తా ఉంటాను, బంధుత్వం అనేది విడదీయడం అనేది మీ వల్ల ఇంకోల వల్ల కాదండి, భగవంతుడు కలిపినటువంటి బంధం. కాబట్టి అది మన మనసులోంచి ఏదో ఆస్తి గురించి ఇంకోటి రావడం కరెక్ట్ గా రక్త సంబంధం చివరి దాకా ఉంటుంది. అది మధ్యలో తెగిపోమంటే దానిలా తెగిపోవడం కాదండి. జీవితాంతం భగవంతుడు నీకు తోడుగా ఉండటం కోసం రక్త సంబంధం అనేది కలుపుతారు. కాబట్టి అది ఖచ్చితంగా భగవంతుడు అనుగ్రహమే. అది దృష్టిలో పెట్టుకుని ఇలాంటి ఆస్తికి సంబంధించిన తగాదాలు ఏదైతే ఉన్నా ఈ వారం కొలుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. దూర ప్రయాణాలు చేస్తారు, దేవ దర్శనాలు చేస్తారు, సన్నిహిత వర్గాల మంచి కలయిక ఉంది, ఆధ్యాత్మిక సేవలు పాల్పంచుకుంటారు. అంతేకాకుండా ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో వివాహాలు శుభ కార్యక్రమాల గురించి చర్చలు జరుగుతూ ఉంటాయి. ఇంటికాడ ప్రతి ఒక్కరు కూడా కలుసుకొని చక్కగా సంతోషకరమైన వాతావరణం పాల్పంచుకుంటారు. ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నవారు ఖచ్చితంగా ప్రైవేట్ కంపెనీ కానీ వివిధ కంపెనీల్లో కానీ ఒక స్థిరత్వం వచ్చి కూర్చుంటారు. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా 10 మందికి మంచి చేసేటువంటి కార్యక్రమాలు అయితే చేస్తారు. ఆధ్యాత్మిక సేవలు పాల్పంచుకుంటూ 10 మందికి మీకు తోచిన సహాయం చేస్తారు. అంతేకాకుండా ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో బుధవారము విఘ్నేశ్వర స్వామికి 9 గుంజీలు తీసి నెత్తిన మొట్టికాయలు ముట్టుకుంటే గనక ఆ స్వామి దగ్గరికి వెళ్ళి ఒక నారికేళాన్ని, ఒక గరికని తీసుకొని వెళ్ళి ఆ గరిక నారికేళం ఈ 2 కొబ్బరికాయలు తీసుకొని వెళ్ళి ఖచ్చితంగా స్వామి మనస్ఫూర్తిగా 2 చేతులు జోడించడిగితే కనుక ఎక్కడ మీకు వరం అవ్వాలో, ఎక్కడ ఏది సెలెక్ట్ అవ్వాలో, ఏది ఎక్కడ స్టార్ట్ చేయాలో, బిజినెస్ ఉద్యోగం ఇంకోటి ఆయన చూసుకుంటాడు. ఇంకా ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు ఇది గనక ఖచ్చితంగా పాటిస్తే గనక ఏ వరాన్ని అయితే మీరు అనుకుంటున్నారో అది ఖచ్చితంగా 100% నెరవేరేటువంటి అవకాశాలు చాలా దగ్గరలో ఉన్నాయి. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతినిత్యము కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించిన స్వామికి మనస్ఫూర్తిగా గంధంతో అలంకారం చేసి చక్కగా బొట్లు పెట్టి చక్కగా పాలు పోసి చిమిని నైవేద్యం పెట్టి చక్కగా 9 ప్రదక్షిణాలు చేసి మనస్ఫూర్తిగా స్వామి ధ్యానిస్తే గనక మీరు ఏదైతే లభించాలనుకున్నారో అది మీకు సాక్షాత్కారం లభిస్తుంది. ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, ఏదైనా సరే మీరు పట్టిందల బంగారం అవ్వాలంటే ఆయన్ని మొక్కి తీరాల్సింది. ఖచ్చితంగా చెప్తున్నాను, ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. ప్రతినిత్యము దేవీ దేవతల ఆరాధనలో ఉండండి.
తదుపరి రాశి వృశ్చిక రాశి. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. వృశ్చిక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 2. మరి చాలా సందర్భాలనుసారము కళ్యాణం గురించి ఎదురు చూస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ కళ్యాణ గడియలు సమీపించేటువంటి అవకాశం ఈ సంవత్సరంలో ఉంది. ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. మీరు పాటించే రెమెడీస్ మన కింద ఉన్నాయి కాబట్టి మన ఛానల్స్ లో మీరు ఒక్కసారి చూసి అది దాన్ని కనుక మీరు పాటిస్తే కనుక 7 సంవత్సరాల నుంచి అలాగే ఉన్నారు. అలాంటి ఇబ్బంది ఏదైతే ఉందో అతి త్వరలో ఈ వచ్చే సంవత్సరం కల్లా మీరు కళ్యాణం గడియల్లో కూర్చున్నట్టు ఇంకా చెప్తున్నా, 100% చెప్తున్నా. అంతేకాకుండా ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఆధ్యాత్మిక సేవలో పాలు పంచుకుంటూ దైవ దర్శనాలు చేస్తూ మరీ ముందుకెళ్తే ఏదైనా సంకల్ప బలం ఉంటుంది అదే 100% నెరవేరుతుంది. అంతేకాకుండా ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ వారే కానివ్వండి, అలాగే ఎండోమెంట్స్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అలా రకరకాల డిపార్ట్మెంట్స్ లో ఉన్న వారే కానివ్వండి అధికారికంగా మంచి ప్రశంసలు అందుకుంటారు. చదువుకున్న యువతి యువకులే కానివ్వండి అధికారికంగా కూడా ఈ సంవత్సరం అంతా కూడాను మీరు ఏదైతే సంకల్పాలు అనుకున్నారో అది 100% నెరవేరేటువంటి అవకాశం అయితే దగ్గరలో ఉంది. వెళ్ళి ఆ స్థానంలో వెళ్ళి కూర్చోవలసిందే. మీరు ఏదైనా సరే భగవంత్ ఆరాధన లేనిదే ఖచ్చితంగా ఇక్కడ విజయం సిద్ధించాలనుకున్న సంకల్పం తల్లిదండ్రుల ఆశీర్వాదము, ఏనుగుల బలం కాబట్టి అది 100% మనకు కావాలి. అలాంటి ఆశీర్వాదం తీసుకోండి. ఖచ్చితంగా ఏ సంకల్పం అయితే మీరు అనుకుంటున్నారో అది నెరవేరుతుంది. అంతేకాకుండా ఒక వృశ్చిక రాశి ఎవరైతే ఉన్నారో ఇలా సాఫ్ట్వేర్ రంగమే కానివ్వండి, ఇలా వివిధ కంపెనీస్ కి సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్నారు. స్కేల్స్ పెరుగుతాయి. అంతేకాకుండా ప్రతిదీ కూడాను బిజినెస్ స్టార్ట్ చేయాలి, నూతనంగా ఏదైనా బిజినెస్ పెట్టాలి అన్న ఆలోచన ఏదైతే ఉందో వచ్చే నెల చివరాఖరులో చక్కగా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ నెలలో బ్రహ్మ ముహూర్తాల్లో మీరు సంకల్పం ఆ నెలలో నెరవేరుతుంది. ఖచ్చితంగా చెప్తున్నాను. అది 100% అక్షర సత్యం. ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలు పోసి అనుకోండి, ఏదైతే మీరు ఆ సంకల్పాలు నెరవేరాలనుకుంటున్నారో ఆ స్వామి ఖచ్చితంగా నెరవేర్చేస్తారు. 9 ప్రదక్షిణలు చేయాలి. చేసి ఆ మనస్ఫూర్తిగా ధ్యానించి నమస్కరిస్తే కనుక 100% విజయం మీకు సిద్ధిస్తుంది. అంతేకాదు ఈ వృశ్చిక రాశి వారు ఆధ్యాత్మిక సేవలు పాల్పంచుకుంటారు. వివాహాది శుభ కార్యక్రమాల గురించి వింటారు. స్నేహిత వర్గాల నుంచి మంచి కలయిక ఉంది. ఆధ్యాత్మిక సేవల్లో పాల్పంచుకుంటమే కాదు 10 మందికి కూడా మీకు తోచిన సహాయం చేస్తారు. ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క ప్రశంసలు అందరికీ వెళ్తాయి. రాజకీయంగాను అభివృద్ధి చెందుతారు. అంతేకాకుండా మీరు చేసేటువంటి జనాల్లో ఉన్నటువంటి చేసే సేవ గుర్తు పెట్టుకున్నటువంటి సందర్భాలు ఇంకా అలా 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 మనసులో వెళ్ళిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఆంజనేయ స్వామి ధ్యానిస్తే గనక, స్వామికి చక్కగా సింధూరత అభిషేకిస్తే గనక మీరు ఏ సంకల్ప బలమైతే అనుకున్నారో ఖచ్చితంగా నెరవేరుతుంది. మరి తదుపరి రాశి ధనుసు రాశి. తదుపరి రాశి ధనుసు రాశి. ధనుసు రాశి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. ధనుసు రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 1. మరి చాలా సందర్భాల్లో నేను కొన్ని రెమెడీస్ ఫాలో చేస్తున్నాను అని చెప్పేసి మన ఛానల్లో చెప్తా ఉన్నాను. అది పాటించమని కూడా సందర్భానుసారం ఇప్పుడు కూడా చెప్తున్నాను. చాలా గుళ్ళో దేవాలయాల్లో వచ్చి అడుగుతా ఉన్నారు, స్వామి చాలా వరకు మేము అనుకున్నవన్నీ కూడా మాకు సక్సెస్ అవుతున్నాయి, చాలా ముందుకు వెళ్తున్నాము, ఏదైతే మాకు సంకల్ప బలం ఉందో అది 100% మాకు ఆ కోరిక నెరవేరింది. అలాగే ఇంకా మేము ముందు ప్రయత్నం చేస్తున్నాము, అది కూడా మాకు నెరవేరేటువంటి అవకాశాలు ఏదైతే ఉన్నాయో అలాగే ఏదైనా చెప్పడం మాకు అవకాశం ఉంటుందని అడిగారు చాలా మంది. అవే ఫాలో అవ్వండి అమ్మా. ఏదైనా సరే మీరు చేసేటువంటి దైవ బలంలోనే మీరు చేస్తున్నారు కాబట్టి అదంతా కూడా పాజిటివ్ ఎనర్జీ ఇంకా వస్తుంది. అయిపోయింది కదని చెప్పి దాన్ని వదిలేయకూడదు, దాన్ని కంటిన్యూ చేయండి. ఏ రెమెడీస్ అయితే ఫాలో అవుతున్నారు ఈ యొక్క రాశి వారికి చాలా మందికి చిన్న చిన్న ఇబ్బందులు ఉండిపోయినాయి. అవే ఫాలో అయితే ఇంకా మీరు ముందుకు వెళ్తారు, ఇంకా బెటర్, చాలా బాగుంటుంది. అంతేకాదు కొన్ని సందర్భానుసారం కూడా మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడాను ప్రతినిత్యము కూడాను దేవీ దేవతల ఆరాధనలో కనుక ముందు
ముందుకు వెళితే ఏదైనా సరే అద్భుతమైన ఫలితాలు తీసుకోవాల్సింది. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఆధ్యాత్మిక సేవలు పాల్పంచుకుంటారు. వివాహాలు శుభ కార్యక్రమాల గురించి ఇంట ఆనందాన్ని చక్కగా సంతోషకరం చేస్తాయి. నూతనంగా బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఇలా దుకాణం ఏదన్నా బట్టలకు దుకాణం కానీ కిరాణా ఇలా రకరకాల బిజినెస్ సంబంధించిన ఏదైతే ఉన్నదో ఈ వారం ఓపెన్ చేసేటువంటి అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. అంతేకాకుండా బంగారు రూపైన వస్తువు రూపైన కొనడానికి చాలా ఆసక్తి చూపిస్తారు. అంతేకాకుండా సన్నిహిత వర్గాల నుంచి మంచి కలయిక ఉంది. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతినిత్యము కూడాను ఆదివారం సూర్యనారాయణ మూర్తి దేవాలయానికి వెళ్ళిన స్వామికి 5 ప్రదక్షిణాలు చేసిన 5 గంటల 9 ప్రదక్షిణాలు చేసిన చక్కగా ఆ స్వామి సంతోషవరుడితలై ఖచ్చితంగా ఏదైతే మీకు సంకల్ప బలం నెరవేరలేదో అది 100% ఆ వనమూలికలతో చేసినటువంటి తీర్థాన్ని చక్కగా తీసుకొని మనసులో అనుకొని ఒక 5 నిమిషాలు మీ మనసు జ్ఞానం యోగ ముద్రలో కూర్చొని స్వామిని మనస్ఫూర్తిగా ఆరాధిస్తే గనక ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆదివారం రోజున ఇది వెళ్తే గనక 100% విజయం మీకు సిద్ధిస్తుంది. అంతేకాదు ఒక రాశి వారు ఎవరైతే ఉన్నారో సన్నిహిత వర్గాల నుంచి కూడాను శుభ కార్యక్రమాలు మాటలైతే పాల్పంచుకుంటారు. అంతేకాదు ఇక రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతినిత్యము దేవీ దేవతల ఆరాధనలో ఉండండి. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. తదుపరి రాశి మకర రాశి. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మకర రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 5. చాలా సందర్భాల్లో నేను చెప్తా వచ్చే గుడిలో దేవాలయాల్లో ముడుపు కడుతున్నారు. దానికి సంబంధించిన నియమాలు చాలా మంది ఈ రాశి వారు నా దగ్గర రావడం జరుగుతుంది. అలాగే చాలా మంది మనసులో కొన్ని సందేహాలు, నేను ముడుపు కట్టిన తర్వాత 18 వారాల నుంచి 21 నుంచి 31 అలా వారాలు చేయాలి. చేసిన తర్వాత ఆ ముడుపుని తీసేసి ఏదైనా దేవాలయంలో ఉన్న ముడుపుని తీసి కోనేట్లో పడేస్తే గనక చక్కగా మీకు అక్కడి నుంచి మోక్ష ప్రాప్తి వస్తుంది. మళ్ళా మీరు మళ్ళీ కొత్తగా ముడుపు కట్టుకోవచ్చు. అలాగే ఈ రాశి వల్ల చాలా మంది కోరిక నెరవేరినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇది కూడా కొంచెం గుర్తుపెట్టుకోండి. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఆధ్యాత్మిక సేవలు పాల్పంచుకుంటారో, దేవ దర్శనం చేస్తారు, సన్నిహిత వర్గాల మంచి కలయిక ఉంది. వివాహాలు శుభ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు, ఆధ్యాత్మిక సేవలు పాల్పంచుకుంటారు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సందర్శన చేస్తారు. అంతేకాదు రాజకీయంగా అధికారికంగా మంచి ప్రశంసలు అందుకుంటారు. తదుపరి రాశి కుంభరాశి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. కుంభరాశి వారి అదృష్ట సంఖ్య మరి 1. కొన్ని సందర్భానుసారము ఏదైతే వ్యవహరిస్తున్నారో మీరు జనాల్లో డబ్బు తీసుకొని విచ్చలవిడే ఖర్చు పెట్టేస్తున్నారో అది చాలా కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అది కొంచెం మీరు దృష్టిలో పెట్టుకొని మీరు యొక్క డబ్బు ఎప్పుడు కూడా ఒకసారి మళ్ళీ పోతే మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు అయితే లేవు. ఈ యొక్క రాశి వారి మరీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బిజినెస్ సంబంధించినటువంటి ఏదైతే చేస్తున్నారో, పెట్టుబడులు పెడుతున్నారో, అన్నీ చేస్తున్నారో, లాభం రావట్లేదు అని అంటే అది ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్తున్నాను. అది ఉపయోగపడుతుందా, 10 మందికి మన బిజినెస్ మంచి మార్కెట్లో మంచి వాల్యూ ఉంది, అది వెళ్తే మనకి బాగుంటుంది, ఫ్యూచర్ ఉంటుంది, ఆలోచించట్లేదు. ఏదో డబ్బు ఉంది, ఖర్చు పెట్టేస్తున్నాం, ఓపెన్ చేసేస్తున్నాం, అయిపోయింది, అలా కూర్చుంటున్నాం అంటే సరికాదండి. అది ఖచ్చితంగా దాంట్లో అనుభవం అనేది ఉండాలి. ఒక బిజినెస్ అనే కాదు, ఏదైనా సరే అనుభవం ఉంటేనే మీరు దిగండి. అవతల వ్యక్తి మీద కూడా మీకు నమ్మకం ఉంటేనే మీరు ముందుకు వెళ్ళండి. నమ్మకం లేనిదే పొరపాటున కూడా ఎవరైనా సరే ఏంటి అంతవరకే ఉండండి తప్ప ప్రతిదీ కూడా మీరు కొన్ని సందర్భాల్లో చాలా అంటే చాలా అమానుషంగా ప్రవర్తించేటువంటి తీరులు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి అది కోపంతో చేసేటువంటి ప్రయత్నాలు అయితే దయచేసి చేయకండి. అలాంటి అవకాశం తెచ్చుకోవద్దు దయచేసి. ఈ మధ్యకాలంలో ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో చిన్న డిస్కషన్స్ అంటే గొడవలకు సంబంధించినటువంటి
అలాంటి వాటికి ప్రేరణ చూపిస్తున్నారు. అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మీరు ఆ దృష్టిలో పెట్టుకుని ఒక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఆధ్యాత్మిక సేవలో పాల్పంచుకోండి, దైవ దర్శనాలు చేయండి, ఇంటి శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి మాటలు అయితే జరుగుతూ ఉంటాయి. గృహప్రవేశానికి సంబంధించినటువంటి అవకాశాలు కూడా చాలా దగ్గరలో ఉన్నాయి. ఇల్లు పూర్తయిపోద్ది, పూర్తి అవ్వగానే గృహప్రవేశానికి కూడా శ్రీకారం చుట్టేస్తారు. సన్నిహిత వర్గాల నుంచి కూడా మంచి కలయిక ఏర్పడుతుంది. అంతేకాదు ప్రతి ఒక్కరూ కూడాను ఏదైనా కొనాలి, బంగారం కొనాలి, బైక్ కొనాలి, ఏదో 2 వీలర్ 4 వీలర్ ఇలాగ ఆటో కానీ ట్రాక్టర్ కానీ ఏదో ఒకటి వాహనం కొనాలని ఆలోచనలు అయితే ఈ రాశి వారికి అతి దగ్గరలో కొంటారు. అలాంటి ఆలోచన రావడమే కాదు, కొనేస్తారు. కొనేసి చక్కగా మీ యొక్క ముందుకెళ్ళటానికి చాలా అంటే చాలా దాని మీద రూపాయి కూడా బాగా సంపాదిస్తారు. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఆధ్యాత్మిక సేవలు పాల్పంచుకుంటారు, దూర ప్రయాణాలు చేస్తారు, దైవ దర్శనాలు చేస్తారు. మీ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఆరోగ్య పట్ల మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నాను. కొన్ని సందర్భాల్లో ఆరోగ్యం చాలా అంటే చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు. అది ఎంత పద్ధతి కాదు. మీరు చూపించుకొని మీరు బద్దకిచ్చి మీరు ఏదో చేస్తే మాకు తగ్గిపోయింది ఆ నిమిషానికంటే కాదు. కరెక్ట్ ఒక ఫార్ములా ముందుకు వెళ్ళండి, చక్కగా సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు. చూపించుకుంటేనే మరి రేపన్న రోజు 10 మందికి మీరు ఏదైనా చేయాలన్నా ఏదన్నా చెప్పాలన్నా అంతటి అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించిన, స్వామికి అభిషేకించిన, 9 ప్రదక్షిణాలు చేసిన, ఏదైతే సంకల్పం అనుకున్నారో ఖచ్చితంగా నెరవేరుతుంది. 100% నెరవేరుతుంది. ఆధ్యాత్మిక సేవలో పాల్పంచుకుంటూ ప్రిపరేషన్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ప్రిపేర్ అవ్వండి, కష్టపడి చదవండి, చదివి ఒక మంచి స్థానాన్ని సంపాదించుకోండి. ఏ స్థానం అయితే కావాలనుకుంటున్నారో ఆ స్థానంలో మీరు వెళ్ళి కూర్చుంటారు ఖచ్చితంగా 100%. ఇది అక్షర సత్యం. కాబట్టి ఏదైనా సరే ఒక బంగారం కొనాలనే ఆలోచనలు కూడా ఈ వారం మీకు అతి దగ్గరలో ఉంది. కాబట్టి చక్కగా మంచి ప్రయత్నాలు చేస్తున్నారు. అది ఆధ్యాత్మిక సేవల్లో ఉంటూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఏదైనా సరే విజయం మీకు సిద్ధిస్తుంది. తదుపరి రాశి మీనరాశి. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మీనరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 3. ఎప్పటి నుంచో కూడా కొన్ని సందర్భానుసారం ఇలాగ సాఫ్ట్వేర్ రంగంలో కొన్ని కలహాలు ఉన్నప్పటికీ కూడా స్కేల్ పెరగట్లేదు, అక్కడే కూర్చుంటున్నాము, మాకు ఒక మంచి కంపెనీ నుంచి ఆఫర్ రావట్లేదు అని చెప్పి చాలామంది చెప్తా వచ్చారు. ఇలా ప్రిపేర్ అవుతున్నాము రకరకాలుగా, మేము ఎంత చదివిన ఎగ్జామ్స్లో మాకు కొంతవరకే స్థానం అవుతుంది, గురువుగారు మా పరిస్థితులు ఇలాగున్నాయని చెప్పేసి మరి దేవాలయం దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నారు. ఈ సందర్భంలో చెప్తున్నానమ్మా, మీరు ఎప్పుడైనా సరే నేను చెప్పింది ఒకటి, ఎలక్ట్రానిక్ సంబంధించినవి పక్కన పెట్టేసి మీరు ఏకాగ్రత నియమంతో కూర్చుంటే కనుక మీకు ఖచ్చితంగా ఏదైతే మీరు సంకల్పం ఆ బలం నెరవేరాలనుకుంటున్నారో 100% నెరవేరుతుంది. ఎందుచేతనంటే మీరు అలాగా సెల్ ఫోన్ పట్టుకున్నా, ఇంకోటి పట్టుకున్నా, ఏదన్నా పట్టుకుంటే ఎంతవరకు ఉపయోగం? ఆ మైండ్ సెట్ దాని మీద ఉంటుంది తప్ప వాట్సాప్లో, ఫేస్బుక్లో తప్ప ఇంకేం కనిపించదు మీ దాంట్లో. మీరు ఏదో సాధించాలి అనుకున్నప్పుడు, ఒక తాపత్రయంతో ఉన్నప్పుడు చక్కగా మీరు నెరవేరాలని సంకల్పం ఉంటే అలా ఒక చక్క తిష్ట వేసి కూర్చోవలసింది. ఏదొచ్చినా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే కూర్చుంటేనే మీకు పని అవుతుంది. ఇది అక్షర సత్యం అని చెప్తున్నాను. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క దాంపత్య జీవితంలో చక్కగా అన్యోన్యటువంటి కార్యక్రమాలు చేస్తూ చక్కగా భార్యాభర్తలు మంచి దైవ దర్శనం చేస్తారు. పిల్లలతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం పాల్పంచుకొని, చిన్నపిల్లలు అయితే చదవట్లేదు వాళ్ళకి సరస్వతి లేహ్యాన్ని ఇవ్వండి. చదవట్లేదు అల్లరి చేస్తున్నారంటే కనుక ఉదయాన్నే చక్క బ్రష్ చేసిన తర్వాత సరస్వతి లేహ్యం కనిపిస్తే వాళ్ళ మైండ్ సెట్ చాలా చురుగ్గా పనిచేస్తుంది. అది ఇచ్చిన ఒక అరగంట వరకు టిఫిన్ అవి పెట్టకండి. చక్కగా పిల్లల్ని ప్రశాంతంగా దేవాలయంలో కూర్చోబెట్టి యోగ ముద్రలో చెప్పండి, కూర్చుంటారు పిల్లలు. చక్కగా ఆసనాలు వేయించండి. అంతేకాదు మీరు చేసే ప్రతిదీ కూడా పిల్లల చూసేలా చేస్తే అది కూడా వాళ్ళే చేస్తారు. మీ పర్సనల్స్ ఏదైతే ఉన్నాయో అది మీ లోపలే ఉండాలి, 4 గోళ్ల మధ్య ఉండాలి. అది పిల్లలు తెలిసేలా చేస్తే ఆ అలవాట్లు వాళ్ళకు కూడా వస్తాయి. అది ఖచ్చితంగా తల్లిదండ్రులకి ఇది నేను చెప్తున్నా. మరీ ముఖ్యంగా అది గుర్తు పెట్టుకొని మరీ వెళ్ళండి. ఉదయం పూట చక్కగా స్నానం చేసేట భర్త చక్కగా
ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు, అలా వ్యాపారానికి వెళ్ళేటప్పుడు, అలా వర్క్‌కి వెళ్ళేటప్పుడు చక్కగా పొద్దున్నే లేవగానే చక్కగా టీ, కాఫీలు పెట్టేసి చక్కగా ఆయన పంపించండి. నవ్వుతూ వచ్చేస్తారు. మీరు నైటీలేసుకొని ఇంటి ముందు అలా కూర్చుంటే గనక ఏం పనులవ్వవు. అది ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. మీరు ఏదైతే రూపాయి రావాలి అనుకుంటున్నారో ఇంటిలో ఆ స్త్రీ చక్కగా ఎళ్ళే ముందు స్నానం చేసి చక్కగా భర్తకి ఎదురొస్తూ నవ్వుతూ గనక వెళ్తే గనక ఆ ఇల్లంతా కూడా అంతే నవ్వుతూ ఉంటుంది. ఏదైనా సరే సంపాదించుకునే ఆలోచనలు మరీ ఇంకా పెరుగుతాయి. ఈ ఇలాంటి జుట్లు విరబోసుకొని ఇళ్ళలో తిరగకండమ్మ దయచేసి. అలాంటి ప్రయత్నాలు చేసేటప్పుడు మీరు మా పర్సనల్‌గా ఉన్నప్పుడు అలా చేసుకోండి. అంతేకాదు ప్రతి ఒక్కరు కూడాను మంచి అభివృద్ధిలోకి రావాలి. అంతేకాక ఆధ్యాత్మిక సేవలో పాలుపంచుకుంటారు. దూర ప్రయాణం చేస్తారు. సన్నిహిత వర్గాలు మంచి కలయిక ఉంది. అంతేకాదు ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో దైవ దర్శనాలు చేస్తూ అక్కడే వ్యవహారంగా సంతోషంగా ఆనందాన్ని గడుపుతారు. అంతేగా రాజకీయంగా మంచి అభివృద్ధిలోకి వెళ్తారు. అంతే ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతినిత్యము కూడాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించిన నవగ్రహాలకి శనివారం చక్కగా నువ్వుల నూనె, నల్ల నువ్వులు తీసుకొని వెళ్ళి అభిషేకం చేసుకొని 9 ప్రదక్షిణాలు చేస్తే గనక ఏదైతే మీరు అనుకుంటున్నారో ఎలాంటి దోష పరిహారాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పటాపంచలైపోయి చక్కగా మీరు అనుకున్నటువంటి సంపూర్ణటువంటి జీవితాన్ని అయితే అనుభవిస్తారు. అంతేకాదు ఎవరికి కూడా అప్పు ఇవ్వకండి, అప్పు తీసుకోకండి. అదే ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. అంతేకాదు ఈ యొక్క 12 రాశులు కూడాను నా కాల పరిణామం ప్రకారం మా గురువర్యులు అయినటువంటి శ్రీజిత్ నంబూద్రి గారి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క 12 రాశుల వారికి 27 నక్షత్రాల వారికి ప్రతి ఒక్కరికి కూడాను శుభ ఫలితాలు, అలాగే ప్రతి వారం కొత్తదనంతో మరి మీ ముందుకు వస్తున్నాను. అలాగే మరీ వచ్చే వారం కూడా అంతే కొత్తదనంతో అంతే కొత్త రెమెడీస్తో మరి మీ ముందుకు వస్తాను. మీ కేరళ ధనుష్ ఆస్ట్రాలజీ ధనుష్ నంబూద్రి గురుస్వామి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ఏఐసిటిఈ అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వట్లూరు, ఏలూరు ఎన్బిఏ మరియు నాక్ ఏ గ్రేడ్ తో అత్యుత్తమ ప్రమాణాలతో సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రొఫెసర్లతో మా ఎంబీఏ విభాగంలో స్టూడెంట్స్ ఉన్నత భవిష్యత్తు ప్రధాన ప్రణాళికతో స్టూడెంట్స్ కు డిజిటల్ క్లాస్ రూమ్స్, డిజిటల్ లైబ్రరీ మరియు కంప్యూటర్ శిక్షణ నైపుణ్యంతో తరగతి గదులు, ఎంబీఏ స్టూడెంట్స్ యొక్క ప్రాధాన్యతను మెరుగుపరిచే దిశగా స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్స్ మరియు మానసిక ఉల్లాసం కొరకు కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించబడును. స్టూడెంట్స్ చదువుతో పాటు ప్లేస్మెంట్స్ కూడా ప్రధాన దిశగా ఇంటర్న్‌షిప్ కోర్సులు మరియు యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ని ప్రమోట్ చేస్తూ విద్యార్థులను ప్రముఖ కంపెనీలతో MOUs మరియు ఇండస్ట్రియల్ విజిట్స్ నిర్వహించబడును. తద్వారా మా స్టూడెంట్స్ ప్రముఖ కంపెనీల్లో ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తున్నారు. అడ్మిషన్ కొరకు సంప్రదించండి సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్.